కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం కావస్తోంది. అధికారం చేపట్టడానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సూక్తేరా అంటే సంపద సృష్టిస్తా అన్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నాడు, సంపద సృష్టిస్తా అన్నాడు. కానీ రాష్ట్ర ప్రజలకు కాదు, ఆయనకి, ఆయన తొత్తులకి, ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్న వ్యక్తులకి సంపద ఎలా సృష్టిస్తా అన్నారా అంటే కల్తీ మద్యం, ప్రతి దాంట్లో కల్తీ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు జే బ్రాండ్ అంటున్నారో జే బ్రాండ్ లేదు కానీ ఎన్ బ్రాండ్ వచ్చింది. నారావారి సారా అని కొత్తగా రాష్ట్రంలోకి ప్రవేశించి రాష్ట్రంలోని ప్రజలందరినీ శాసిస్తూ రాష్ట్రంలోని ప్రజల మరణానికి కారణమవుతున్న ఈ ఎన్ బ్రాండ్ని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అరికట్టాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నాడు, మద్యపాన ప్రియుల పొట్టగొడుతున్నావు జగన్ అని. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ని కోరుకుంటున్నాము, మద్యపాన ప్రియుల పొట్టగొడుతున్నావు నారావారి సారా పెట్టి అని నారా చంద్రబాబు నాయుడిని ఇదే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని కోరుకుంటున్నా. మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి, గవర్నమెంటే బెల్ట్ షాపులు నడిపించి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మద్యాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మిషన్లు పెట్టి దాంట్లో వచ్చిన డబ్బును ఎంచేదానికి 24/7 మిషన్లు పెట్టి 1200 మంది మనుషులతో ఆ డబ్బులు లెక్క పెడతాన్నారని చెప్పిన ఇదే కూటమి ప్రభుత్వానికి ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కల్తీ మద్యంలో వచ్చిన లాభాన్ని, డబ్బుని చంద్రబాబు నాయుడు ఇంట్లో 1200 మందిని పెట్టుకొని ఎలాంటి అత్యాధునిక మిషన్లు పెట్టి 24/7 ఆ డబ్బుల్ని మీరు కూడా ఎంచుతున్నారని మేము కూడా తెలియజేస్తున్నాము. ఈ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు సింగపూర్కి తరలిస్తున్నాడా, లేదంటే నారా లోకేష్ జర్మనీకి తరలిస్తున్నాడా? ఇవన్నిటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.